ఈ వ్యక్తి బ్యాంకులో నుంచి $10 మిలియన్ డబ్బుని దొంగలిస్తాడు. ఆ తరువాత ఇతను పరిగెత్తుకుంటూ తన బండి వైపుకి వెళ్తాడు. అప్పటికే పోలీసులు ఇతని వెంట పడిపోతారు. అప్పుడే ఇతని ఫ్రెండ్ అతని చెయ్యిని వదిలేసి కింద పడేస్తాడు. ఎందుకంటే ఆ డబ్బునంతా అతనొక్కడే తీసుకోవాలని అనుకుంటాడు. ఈ వ్యక్తి షాక్ అయ్యి వెనక చూస్తే పోలీసులు ఇతని వైపుకే వస్తూ ఉంటారు. దాంతో ఇతను ఏమీ చేయలేక పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అక్కడే ఉన్న ఒక సైకిల్ తీసుకుని ఫాస్ట్ గా వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. తన ఎదురుగా మెట్లు రావడంతో ఇతను ఆగకుండా మెట్లపై నుంచి కిందకి దిగుతూ వెళ్తాడు. వెనక్కి తిరిగి చూస్తే పోలీసులు ఇతని వైపుకే వస్తూ ఉంటారు. దాంతో ఇతను ఎలాగోలాగా ఆ మెట్లు దిగి ముందుకి వెళ్తాడు. ఆ తర్వాత ఇతను ఆ సైకిల్ ని అక్కడే వదిలేసి ఒక ట్రైన్ వెనకాల పరిగెత్తుతాడు. దాంతో ఇతను ఎలాగోలాగా ఆ ట్రైన్ ఎక్కి పోలీసుల నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఆ తర్వాత ఇతను ఇంటికి వచ్చి తనని మోసం చేసిన ఫ్రెండ్స్ ని కలుస్తాడు. దాంతో అమ్మాయిలు ఇతను ఇంత ఈజీగా ఎలా వచ్చేశాడు అని చెప్పి షాక్ అయిపోతారు. ఆ తర్వాత వీళ్ళు ఇదంతా ముందు నుంచే ప్లాన్ చేశాము, డబ్బులు రాగానే మేము నిన్ను వదిలేయాలని అనుకున్నాము అని అంటారు. ఆ తర్వాత వీళ్ళు మనం వేరు టీంలుగా డివైడ్ అయ్యి ఈసారి ఒక పెద్ద దొంగతనం చేద్దామని అంటారు. దాంతో ఇతను వాళ్ళని డౌట్ గా చూస్తూ ఉండిపోతాడు. ఇలాంటి వాళ్ళని మళ్ళీ నమ్మడం కరెక్టేనా? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.